నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, రామాయపట్నం పోర్టు పనులు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఈ పోర్టు జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో పునర్విలీనం అయ్యాక ఇప్పటికే గుడ్లూరు మండలంలోని చేవూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న రామాయపట్నం పోర్టును ఆయన తొలిసారిగా బుధవారం సందర్శించారు. కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి? ఏకర్స్లో అదేంటి జనరల్ పిటిషన్ అది ఫ్రీ హోల్డ్ ఎక్స్ కావాలి. ఓకే, అంటే రెండు అది సీసీ దగ్గరికి వెళ్ళి డబ్బులు కూడా ఇవ్వవు కదా, ఇచ్చేసారా? ఫ్రీ హోల్డ్స్ కూడా కాంబినేషన్ అయిపోయిందా? ఫ్రీ హోల్డ్ కూడా ఇచ్చేసి మరి ఫ్రీ హోల్డ్స్ ఎందుకు పెట్టడం లేనట్టు కాంబినేషన్ అయ్యిందంటే అంటే మన సిచ్యువేషన్ క్యారెక్టర్ దాని లోపల మళ్ళీ ఇంటర్నల్ ఫెసిలిటీస్ కోసం 2.5 కిలోమీటర్స్ అది రైల్వే వర్క్స్ ఈ కర్మపాడు విలేజ్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. ఎర్త్ వర్క్స్ ఇవన్నీ అవుతాయి సార్. బ్యాలెన్స్ పోర్షన్స్ ఫాస్ట్గా అవుతుంది. ఈ ట్రాన్స్ ఇదంతా రిక్రూట్మెంట్ చేసింది. అందరికీ నమస్కారం. ఈరోజు
కందుకూరు డివిజన్ కందుకూరు డివిజన్ మనకి ప్రకాశం జిల్లాలో కలవడంతో ఇక్కడ ఉన్నటువంటి మండలాలన్నీ కూడా కందుకూరు డివిజన్ లో ఉన్నటువంటి గుడ్లూరు అండ్ అదర్ 4 మండల్స్ కూడా మనకి ఇక్కడికి ప్రకాశం జిల్లాలో రావడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి రామాయపట్నం పోర్ట్ కూడా మనకి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రావడం. సో దాన్ని ప్రోగ్రెస్ ఎట్లా ఉన్నది, పనులు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద మొదటిసారిగా యాజ్ ఎ కలెక్టర్ గా ఇక్కడికి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రోగ్రెస్ చాలా బాగుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ లైక్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. ఎక్సెప్ట్ చిన్న స్ట్రిప్ అరౌండ్ ఒక 38 acres వరకు ఉన్న ఒక ఇష్యూ తప్ప మిగతా అన్ని కూడా చాలా క్లియర్ అవడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే కాంపోనెంట్స్ మనం కంప్లీట్ చేయాలో అవన్నీ కూడా చాలా మట్టికి ఆల్మోస్ట్ 80% కంప్లీషన్ వచ్చినాయి. సో ప్రస్తుతానికి నవయోగ నుంచి ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్, తర్వాత అట్ ద సేమ్ టైమ్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ అండ్ కంపెనీ హెడ్ కూడా ఇక్కడ ఉన్నారు మనతో పాటు. సో వారు ఇప్పుడు మనకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో మనం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్ కంపోనెంట్స్ కూడా కంప్లీట్ చేసుకుని April 2026 కల్లా దీన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేయాలనే దాంట్లో ఆ టార్గెట్ లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మేము యాజ్ ఏ సబ్ కలెక్టర్, నేను అండ్ నవయోగ ఆఫీషియల్స్ అందరూ కూడా ఒకసారి వర్క్స్ ఏం జరుగుతున్నాయి అనేది, ఈవెన్ అక్కడ బ్రేక్ వాటర్స్ వర్క్ ఎట్లా ఉన్నది, ఫినిష్ అయిందా లేదా అనేది కూడా మనం డీప్ సీలోకి వెళ్ళి కూడా చూడటం జరిగింది. సో డెఫినెట్ గా ఇది అవి కూడా చాలా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయినాయి. సో ఐ హోప్ దట్ దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఎంటైర్ దిస్ రీజన్. సో ప్రకాశం జిల్లాకి ఇది ఒక గేమ్ చేంజర్ గా ఉంటుంది. ఈ పోర్ట్ ఒకసారి అందుబాటులోకి వస్తే దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్, అలైడ్ ఇండస్ట్రీస్ సపోర్టివ్ గా కూడా ఉంటాయి. దెన్ దానికి తగినట్టు ఇక్కడ పక్కనే BPCL కూడా రావడంతోనే అదొక రిఫైనరీ వస్తుంది. అండ్ మనకి వైజాగ్ లో ఒక రిఫైనరీ ఉంది అండ్ సౌత్ కు వచ్చేటప్పటికి BPCL రిఫైనరీ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ కి ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ అవుతాయి. యాజ్ పర్ ఆఫీసర్స్ గా దెన్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా మేము కావాల్సిన సపోర్ట్ అంతా కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఇమీడియట్ గా సెటిల్ చేస్తాము. సో రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ వారికి అందుబాటులో ఉంటారని చెప్పాం. సో ఇక్కడ నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ పెడతామని చెప్పాం. ఏ చిన్న సమస్య అయినా సరే, పోర్ట్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఇమీడియట్ గా రిజాల్వ్ చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అవకాశం ఉంటుంది మనం పూర్తయ్యే అనుభవంలో April 26 అనేది టార్గెట్. అంటే 2026 ఏప్రిల్ కల్లా వాళ్ళు డెలివరీ చేయాలనే టార్గెట్స్ లో వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో ఆ రకంగానే మాక్సిమం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మేబీ ఐ థింక్ ఇంకా చిన్న చిన్న ఏమైనా ఉంటే 1 or 2 months అవుతుంది అవ్వచ్చేమో, కానీ మొత్తం April 26 అనేది వాళ్ళు టార్గెట్ పెట్టి చేస్తున్నారు. కాబట్టి వీ హోప్ దట్ 26 గా ల్యాండ్ ఓవర్ చేస్తారన్నట్టు మనం కూడా ఆశిద్దాం. సో వీ విల్ ఎక్స్టెండ్ ఆల్ సపోర్ట్ టు ది కంపెనీ. ఓకే. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, వారికి తగిన గౌరవం లభిస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. సుపరిపాలనకు తొలి ఏడాదిలో సమర్థవంతంగా పనిచేసిన పలువురిని ఆయన ఘనంగా సన్మానించారు. బుధవారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 150 మందిని సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో భూ కబ్జాలు, ఆక్రమణలు, అలాగే రౌడీయిజం, దౌర్జన్యాలతో పాలన సాగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాలకు, గంజాయి రవాణాను అరికట్టినట్లు తెలిపారు. అలాగే ప్రజలు కోరుకున్న సుపరిపాలన అందించిన ఘనత కూటమిదేనని అన్నారు. తొలి విడతగా కొంతమందిని సన్మానించామని, రెండవ దిశలో మరికొంతమందిని గౌరవించుకోవడం జరుగుతుందని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో ప్రజల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అలాగే అభివృద్ధిలో తాము రాజీ లేకుండా కష్టపడి పనిచేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని దామచల్ల తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రాష్ట్రంలో 9వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ అందరికన్నా ముందుగా కంప్లీట్ చేసిన వ్యక్తులు
ఇది కేవలం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎవరైతే ముందుగా కంప్లీట్ చేసిన కార్యకర్తలకి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తించి ఉత్తమ కార్యకర్తల అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సుపరిపాలనలో తొలియడుగు కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా కొంతమంది అవార్డులు రాష్ట్రం పార్టీ ప్రకటించడం, దానిలో భాగంగా ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతమ నాయకులు రామచంద్ర జనార్దనరావు గారికి, అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, బూత్ కన్వీనర్లందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది రాష్ట్ర స్థాయిలో మనం ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో 9వ స్థానంలో చేరడం అనేది చాలా సంతోషం. మనము అప్పటికి ఏమేమి జరిగినాయి అనేది ప్రతి ఇంటికి వెళ్ళి మనం వాళ్ళని రీచ్ అయిన సందర్భంగా వాళ్ళ కష్ట నష్టాలు కూడా కొన్ని మనకి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రజలు తల్లికి వందనం దాని పట్ల బాగా సాటిస్ఫై అయ్యారు. అట్లాగే ఉచిత గ్యాస్ పథకం అనేది శాసనసభ్యుల వారికి కూడా ఒక సూచన. అది ఇస్తున్నా కానీ అది ఎందుకో చాలా మందికి రీచ్ కావడం లేదు. అట్లా కాకుండా డైరెక్ట్గా 3 సిలిండర్లు డబ్బులు లేకుండా ఇస్తే అది కరెక్ట్గా వాళ్ళకి చేరుద్ది. 2500 కోట్లు పెట్టి కూడా దానికి రావాల్సిన మైలేజ్ రాలేదని చెప్పి మనందరూ కూడా ఫీడ్బ్యాక్ అది అందరూ కూడా మనం తిరిగినప్పుడు మనం చెప్పింది. అది చాలామంది పర్లేదు అంటున్నారు, చూసుకోవటంలో ఒక అకౌంట్ వాడిన అకౌంట్లో పట్టడం అట్లా రకరకాలుగా ఉంది. తర్వాత మనకి ఈ పింఛన్ పథకం బ్రహ్మాండంగా 4000 పింఛన్ ఇవ్వటం అనేది 65 లక్షల మందికి ఆ పథకం చాలా బాగా అయింది. అట్లాగే తర్వాత కాలంలో ఉచిత బస్సు ప్రయాణం అనేది 100% సూపర్ సక్సెస్ అయింది. అది బాగా వెళ్ళింది. దాని ఖర్చు 2000 కోట్లు, పెన్షన్ ఖర్చు 33,000 కోట్లు, గ్యాస్ ఖర్చు 220 కోట్లు, అట్లాగే తల్లికి వందనం 10,000 కోట్లు. 10,000 కోట్లతోటి అన్నదాత సుఖీభవ అది కూడా మనం 20,000 రూపాయలు ఇస్తున్నాం. కానీ అది 3 విడతల అయ్యేలోకి దాని ఇంపాక్ట్ కొద్దిగా తగ్గి దానికి కూడా మనం 10,000 కోట్లు ఖర్చు పెట్టి కూడా రావాల్సినంత మైలేజ్ రాలేదని చెప్పి మనకి ఈ తిరిగినప్పుడు మనకు అర్థమైన విషయాలని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే నగరంలో పెద్ద ఎత్తున మన శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో రోడ్లు వైడనింగ్ అసలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రంగారాయుడు చెరువు దగ్గర కానీ, కోర్టు దగ్గర కానీ, ఇప్పుడు అద్దెక బస్ స్టాండ్లో కానీ అంతా కూడా రోడ్లు వైడనింగ్ చేయటం, బ్యూటిఫికేషన్ చేయటంలో కొత్త పంతాలు ఈరోజు మన కిమ్స్ హాస్పిటల్ దగ్గర కానీ, మగం కాలేజ్ దగ్గర కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నగర ప్రజలందరూ మన మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారిని. అయితే మనం తర్వాత మనం ఇవి కాకుండా కొన్ని స్లమ్ ఏరియాల్లో కూడా మన డివిజన్ స్థాయిలో కూడా కొన్ని పనులు మనం చేపట్టాల్సినవి ఉన్నాయి. వాటికి సంబంధించి మన ట్రస్టులతోటి ఒకసారి ఎమ్మెల్యే గారు మున్సిపల్ అధికారులతో ఒక ఇంటరాక్షన్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే మనం ముఖ్యమైన పనులు రాబోయే ఎలక్షన్లకు పోవాలి కాబట్టి మన ఇంపార్టెంట్గా మన నోటీస్లో ఉన్నాయి కూడా కొన్ని అందరం ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మన అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని అవి కూడా కొన్ని చేపడితే మనం సక్సెస్ఫుల్గా నగర అభివృద్ధిలో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక 1500 స్కీమ్ తప్ప మొత్తం స్కీములన్నీ కూడా మనం చేయటం జరిగింది. అంతేకాకుండా మనకి ఇది కూడా మన అన్న క్యాంటీన్ కూడా చాలా చక్కగా, అట్లాగే ఒకవైపున కంపెనీలు రావటం, రాష్ట్ర స్థాయిలో గూగుల్ రావటం, అట్లాగే ఇట్లా పెద్ద మనకి ఎత్తున ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో రావడం, ఒక సంవత్సర కాలంలో వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో
25% ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఒక మనం 4% జనాభా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి సహకారంతో మనం ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇంకొక వైపున సంవత్సరం ధరని ఎప్పుడు జరిగినా కూడా మనందరం కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి ఘన విజయం సాధించి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యకర్తల అవార్డు పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా మన కార్యకర్తలను గుర్తించి పనిచేసినటువంటి వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం అనేది చాలా అభినందించదగిన విషయం. ఎందుకంటే ఇది ఇంకొకరికి స్ఫూర్తి. ఈసారి ఇంకొకరు మనం కష్టపడి పనిచేయాలనుకుంటాం. నేను ఒక టీచర్ గారి నా టీచర్ భాషలో చెప్పాలంటే ఇవాళ ఫస్ట్లో ఒకరికి వచ్చింది అనుకోండి, ఈసారి వచ్చినోడు నేను ఫస్ట్ రావాలని ప్రయత్నం చేస్తాను. అంతేగాని వాడి ఫస్ట్ వచ్చిందని వీడికి రాలేదని ఇబ్బంది పడకూడదు. అదేవిధంగా ఉత్తమ కార్యకర్త వచ్చిందని రాలేదని ఇబ్బంది పడకూడదు. రేపు ఈ రోజు వీళ్ళకు రావచ్చు, రేపు మనం పనిచేస్తే మనకి రావచ్చు. కాబట్టి ఉత్తమ కార్యకర్త వచ్చిన వాళ్ళే మంచి వర్కరు, మిగతా వాళ్ళకి కాదు అనేటువంటి డిసప్పాయింట్ పడాల్సిన పని లేదు. అందరమే ఉత్తమ కార్యకర్తలమే, అందరం చేస్తేనే మన నియోజకవర్గం 9వ ర్యాంకులోకి వచ్చింది. 175లో 9వ ర్యాంక్ వచ్చిందంటే అందరం చేశాం. ఇక్కడ ఉన్నటువంటి 70-80 మంది చేస్తారో రాలేదు. కాబట్టి మన అందరమే ఉత్తమ కార్యకర్తలమే, మన అందరం పనిచేసినందువల్లే మన ఎమ్మెల్యే గారికి కూడా పేరు వచ్చింది. కాబట్టి ఇంకా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మన యొక్క నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని ఆశిస్తాను. అదేవిధంగా చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మనకు పండగ వస్తుంది. శానిటరీ ఎవరి డివిజన్లో వాళ్ళు శానిటరీ వర్క్ బాగా చేయించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే శానిటరీ వర్క్ మీదనే మనకి తెలుగులో వచ్చినటువంటి ఎక్కువ కంప్లైంట్. ఆ కంప్లైంట్ పోయి మనకి చేయాలని ఇప్పటికే చాలా వరకు కంప్లైంట్ పోయి ఇంకా ఎక్కడైనా ఒకటి అలా ఉంటే అవి కూడా చేయాల్సింది. మన టౌన్ కమిటీ కూడా బాగా డివిజన్లో తిరుగుతున్నారు. నా క్లస్టర్లో కూడా టౌన్ కమిటీ తోటి 32-33 డివిజన్లో కూడా తిరిగి మొత్తం చూడటం జరిగింది. అదేవిధంగా మిగతా డివిజన్లో కూడా శానిటరీ వర్క్ ని మాత్రం బాగా ఈ వారం రోజుల్లో ఫినిష్ చేసి పండగకి గ్రీన్ ఒంగోలు అనేటట్టుగా తయారు చేయాలని కోరుకుంటూ సెలవు. జనాల్లో ఉంటే వాళ్ళు మనతోనే ఉంటారు అని. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్ లోనే కాదు, ఒంగోలు నియోజకవర్గం మొత్తం కూడా ఇవాళ ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఎందరికో సీఎం రిలీఫ్ చెక్కుల బండ్లు ఇప్పించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఎంతో మందికి సేవలు అందిస్తున్న మన ప్రభుత్వానికి మనందరం కూడా రుణపడి ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జే కాదు, కో కన్వీనర్లే కాదు, మనందరం కూడా కష్టపడితేనే ఏదైనా మళ్ళీ కష్టపడదాం. ఈ రోజు ఏదో ప్రశంసా పత్రాలు వచ్చినాయని కాదు, వస్తా ఉంటే ఇలాంటి పోతా ఉంటే జనార్దన ఒకటే చెప్తా ఉంటారు, మీ పని మీరు చెయ్యండి, మీకు మళ్ళీ ఎప్పుడు ఫలితం వరిస్తా ఉంటుందని. మనం ఇంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో మన సత్తా చాటి ప్రజలకు సేవ చేసి అలాగే రేపు తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో దామచర్ల జనార్దనని అత్యధిక మెజార్టీ ఓటుతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం పార్టీ, జై దామచర్ల జనార్దన, జై జై హింద్. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు మనం కష్టం చేసేది ఏ కార్యక్రమం పెట్టినా కూడా సుపరిపాలన అవ్వచ్చు, లేకపోతే ఇంటింటికి తెలుగుదేశం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి ప్రశంసా పత్రాలు వాళ్ళందరికీ ఇచ్చే విధంగా అంటే ఒక పత్రం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది రిజిస్ట్రేజ్ ఉంటుంది, ఒక గుర్తుంటుంది. పలానా టైంలో, పలానా ఇయర్లో, పలానా డేట్లో మనం చేసిన దానికి పార్టీ గుర్తింపు వచ్చింది అనేది మనందరికీ ఉండే విధంగా ఈరోజు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని అందరికి కూడా ఈరోజు చాలా మందికి ఇచ్చారు. ఇంకా సెకండ్ ఫేజ్లో కొంతమందికి మళ్ళీ రావాల్సి ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా కష్టపడితేనే ఏదైనా అవుతుంది, ఎవరు ఒకరు చేసేది కాదు. ప్రతి డివిజన్లో ఉండే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఉంటేనే ఎక్కువ పనులు అవటం కానీ, లేకపోతే ఒక మెజార్టీ రావటం కానీ, ప్రజల్లో ఒక విశ్వాసం పొందటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఈరోజు కొంతమందికి ఇస్తున్నారు, తర్వాత ఫేజ్లో కొంతమందికి ఇస్తారు. ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు పరిస్థితుల్లో మనం కూడా ప్రజల మధ్యలో మీరు కూడా ప్రతిరోజు నేను చాలామంది డివిజన్స్ కూడా పొద్దున్నే
మీరు శానిటేషన్ వర్క్స్లో కానీ తిరుగుతూ అవన్నీ వాట్సాప్లో కూడా పెడతా ఉన్నారు, అవి కూడా చూస్తున్నా. కొన్ని డివిజన్స్లో ఏమో కొంత అట్లా ఇట్లా ఉన్నారు, 4 రోజులు ఏదో పెడతారో తర్వాత పెట్టట్లేదు. మనం కూడా ఏంటంటే ఒక రోజు ఏదైనా పనులు ఉన్నా కూడా మన తరఫున మన బూత్ వాళ్ళు కానీ లేకపోతే సెక్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా పెట్టుకొని మనం తిరిగినప్పుడు ప్రజలు మనం నమ్మకంతో ఉంటారు. ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండేటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోవాలి చెప్తే వాళ్ళ ఇబ్బందులు మన దగ్గర ఎత్తుకుంటా వచ్చే పరిస్థితులు రాకూడదు. ఉండే సమస్యలను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసి మనమే పోయి వాళ్ళకి పనిచేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో విశ్వాసం పొందే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అది నేను ప్రతి మీటింగ్లో చెప్తానే ఉంటాను. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండాలి, నాయకులైన తర్వాత ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండాలి. సమస్యలు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మనం తెలియపరచాలి అని చెప్పేసి అన్నీ చెప్తూ ఉంటాం. చాలా వరకు అందరూ కూడా మనం కష్టపడుతూ ఉన్నారు, బాగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న కాక మొన్న మొత్తం కమిషనర్ వీళ్ళందరూ కూడా పిలిచాం, అదేవిధంగా మండలాలను కూడా అందరూ కూడా పిలిచాం. పెట్టి రేపు 5 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టాం శానిటేషన్ పైన. ఎందుకంటే మెయిన్ రోడ్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. డివిజన్స్లో కూడా శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి. ఏ రోజు ఆ రోజు కాలువలు తీయటం, ఆ రోజు మనం కూడా దగ్గరికి వాళ్ళ చేత తీపించడం, అదేవిధంగా బ్లీచింగ్ చేయించడం, డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా సమస్యలు ఏమైనా చూసుకోవటం, లైటింగ్ ఎక్కడన్నా ప్రాబ్లం ఏమైనా చూసుకోవటం, రోడ్డు పక్కన ఉండే ఏదైనా గడ్డి కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు అన్నీ కూడా క్లీన్ చేయించుకోవటం. అప్పుడు చేయించినప్పుడు దాని దగ్గర కూడా వాతావరణం మారిపోతుంది. దాని దగ్గరికి చేసే పరిస్థితులు వేరే, ఏదో వాళ్ళు వస్తున్నారులే కార్పొరేషన్ చేసుకొని పోతున్నారులే అనుకుంటే అది అలానే ఉంటుంది. కాబట్టి మన ఇల్లు మనం ఎలా చేసుకుంటామో మన డివిజన్ని మన వీధిని ఆ విధంగా చేసుకునే పరిస్థితులు మనందరం కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము టౌన్లో కానీ లేకపోతే ఊళ్ళో కానీ అనేక కార్యక్రమాలు కూడా మనం 18 నెలల్లో చేసాం. 18 నెలల్లో ఒక మార్పు తీసుకొచ్చాం. 18 నెలల్లో ఒక క్రమశిక్షణ వాతావరణాన్ని తీసుకొచ్చాం. ఎక్కడా కూడా దండేది లేని ప్రాంతం, ఎక్కడ అడావిడి గొడవలు లేని పరిస్థితి తీసుకొచ్చాం. ఇదివరకు ఎట్లా గొడవలు ఉన్నాయో మీ అందరూ కూడా తెలుసు. ఆ విధమైన పరిస్థితి కాకుండా ఈరోజు టౌన్లో కూడా పూర్తి మార్పులు తీసుకొచ్చాం. ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ చేసాం, ఇలాంటివన్నీ కబ్జాలు కరెక్ట్ చేసాం. ఎక్కడా కూడా ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పోయి నా సైట్ పోయింది లేకపోతే నా సైట్ వేరే వాడు ఆక్యుపై చేశాడు అనే పరిస్థితులు లేకుండా చేసాం. ఇలాంటివన్నీ కూడా వచ్చిన మన ఈ 18 నెలల్లోనే అన్ని మార్పులతోటి ప్రశాంతమైన వాతావరణంలో ఓన్లీ అభివృద్ధి అనే ఒక కార్యక్రమంతో అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి అనే నిదానంతో ఈరోజు పూర్తిగా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోకపోతున్నాం. ఎవరిని అడిగినా కూడా 5 సంవత్సరాల్లో ఏం పని చేశారు, 14-15లో ఎలా చేశారు, ఆ తర్వాత ఇప్పుడు 24 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు ఏ విధంగా పనులు జరుగుతుంది అనేది కూడా ఈరోజు మనం చెప్పేది కాదు. నగరంలో ఉండే ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా చెప్తారు. ఆ పద్ధతిలో మనం కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకొని వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు. అయినా కూడా ఉండే దాంతో ఎక్కడైతే మనం మేజర్గా చేస్తే బాగుంటుందో దాన్ని అన్ని కూడా చేసుకుంటా ఈరోజు ముందుకు వెళ్తున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ 4 రోజులు కూడా ఇక్కడ ఉండే డివిజన్ ప్రెసిడెంట్ కానీ బూత్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా మన క్లస్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి స్పెషల్గా 5 రోజులు మాత్రం పండగకి ఊళ్ళకి ఎవరైనా బయట శాస్త్రాలు కానీ లేకపోతే మీ బంధుమిత్రులు కానీ ఎవరు వచ్చినా కూడా నగరం అనేది కొత్త రకంగా కనపడాలి, ఊరు అనేది కొత్త కనపడాలి. ఊళ్ళో కూడా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అంతా కూడా ఉన్నారు, ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. మండలాలు కూడా క్లస్టర్స్ ఉన్నారు, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, అదేవిధంగా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు. అందరూ కూడా తెలియపరుస్తున్నా మనకి 4 రోజులు మాత్రం క్లీన్ పెట్టుకోండి. ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకూడదు, ఎక్కడా కూడా ఊరంతా కూడా నీట్గా ఉండేటట్టుగా దాన్ని మీ ప్రాంతాల్లో మీరు కరెక్ట్ చేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. కాబట్టి ఏదో మనకి అలా ప్రజాపాత్రలు ఇచ్చాడు మళ్ళా మనం ఏదో మనం పెద్దవాళ్ళని అనేది అనుకోవద్దు. మనం ఎప్పుడు చేసే కొన్ని కష్టపడే కొన్ని ఖచ్చితంగా మంచి పేర్లు వస్తాయి. మనం చేసే ప్రవర్తన బట్టి మనం చేసే విధానాన్ని బట్టి ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం.
ఈరోజు తీసుకోవడానికి వచ్చిన మీ అందరూ కూడా, సెలెక్ట్ అయిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. ఇదే స్ఫూర్తితో మనం ఇంకా కూడా బాగా కష్టపడి చేయాలి. ఇదే విధంగా ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా మనం పనిచేసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ మొదటిసారి మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Praveen. 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 Praveen.
Praveen. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన
ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉందండి పాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు
వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మహాత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి పాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి చంద్రుడా ఇంద్రుడై రాదిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది మేలు మేలు
జిల్లాను రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణతో భద్రత, సాంకేతికతో పరివర్తన అనే ఇతివృత్తంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలు పాటించడం అందరి బాధ్యత అని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం సమర్థ చర్యల వల్ల రోజురోజుకు ప్రమాదాలు తగ్గుతున్నాయని అన్నారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రహదారులపై ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్ సుశీల మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలపై యువత అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రహదారుల భవనాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపీనాయక్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈఐ రామచంద్రరావు పాల్గొన్నారు. ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హెల్మెట్ వాడే వాహనదారుల గండాలెన్నో దాటిపాయరా. ప్రాణం పోయే ప్రమాదముందని తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. అపాయమెరగని ప్రయాణమే మేలంటే అదుపులో ఉంచి క్షేమంగా నిన్ను ఇంటికి చేర్చురా. 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలకి స్వాగతం, సుస్వాగతం. డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మేడం గారు కొద్దిగా వెనక్కి జరగాలి మీరు కూడా. ఓకే సార్, ఓకే సార్. కొంచెం బయట రాలన్నా వెనకాల వెనక అన్నగారు మీరు కొంచెం మరిచిపోతారు. సంచిల సరుకులు నింపినట్లుగా మనుషులనంతా నింపుకుంటారు. వాహనాల ముందంతము అంతా స్టిక్కర్లేసి మూసివేస్తారు. సౌండ్ బాక్సులతో వాహనమంతా డ్యాన్స్ క్లబ్గా మార్చివేస్తారు. ప్రాణం పోయే ప్రమాదముందని
ప్రయాణమే మేలనుకో బ్రతకడానికై డ్రైవింగ్ చేయమాయన్నా. ఈరోజు పాత గవర్నమెంట్ మాదిరి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం. ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. దానికి కూడా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన జేసీ గారు, అదేవిధంగా మా మేయర్ గారు, అదేవిధంగా అందరూ కూడా తెలియపరిచేది ఒకటే, అందరం మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం 1/1/2026 నుంచి 31/1/2026 అంటే నెల రోజుల పాటు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రారంభ కార్యక్రమం. మరి ఇందులో ప్రధానంగా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో కూడా పలు హైవేలు, రాష్ట్ర రహదారులు, మరి లోకల్ రహదారులు వెళ్తున్నాయి. క్యాజువాలిటీస్ పరంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఆ అవగాహన ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు సాధ్యమైనంత వరకు నివారించి వితౌట్ రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్ను ఇచ్చేయడం కోసం ఈ నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు మొదటి కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే రోడ్డు సేఫ్టీ మీటింగ్ అనేది కూడా ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఈ రిపీటెడ్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా చాలా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి. సో దురదృష్టవశాత్తు మరి మద్యం సేవించి కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల ఈ రోడ్ ఇన్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాగే దీనన్నిటికీ నివారించడానికి ప్రధానమైనటువంటిది హెల్మెట్ ధరించకపోవడం వల్ల మనం విపరీతంగా ఈ క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అట్లాగే రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించడం అవన్నీ కూడా మానిటరింగ్ మెకానిజం ఉంది. అసలు పూర్తిగా ప్రమాదాలు లేకోకుండా చేయడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశము. సో దానికి ఈ అవగాహన కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకొని మరి మీ వెనకాల మీ ఫ్యామిలీ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కనుక రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా పెరిగినాయి రాను 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి. దాంతో రోడ్డు ప్రమాణాలు, ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు నిబంధనల ప్రకారము మీరు సేఫ్ జర్నీ చేయాల్సిందిగా ఇందులో భాగంగా మీ అందరికీ మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు రోడ్డు సేఫ్టీ మాసోత్సవాలు ప్రారంభంగా గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారి చేత, అలాగే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జేసీ గారు, అందరూ మరి మా కమిషనరు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు వారోత్సవాలన్నీ, మాసోత్సవాలన్నీ రకరకాలుగా కార్యక్రమాలు పెడుతూ ప్రజల యొక్క సేఫ్టీ ముఖ్యమని చెప్పి భావిస్తూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో గనక అవేర్నెస్ కనుక లేకపోయినట్లయితే, ఎందుకంటే మన 2 వీలర్ మీద ఒకరు లేదా ఇద్దరు కానీ మొత్తం ఫ్యామిలీ అంతా 2 వీలర్ మీద వెళ్ళడము, అలాగే హెల్మెట్ లేకుండా ఏ రకమైన చర్యలు తీసుకోకుండా వెళ్ళడము, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మరి ఫ్యామిలీ అంతా కూడా నష్టపోవడం అనేది మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అంతేకాకుండా ఆటోలు ఉన్న వాటికన్నా కూడా మరి ఎంతమంది అయితే మనం ఎక్కించగలము అంతకన్నా కూడా డబ్బులు
ట్రిపుల్ కూడా ఎక్కించి తద్వారాగా వచ్చే యాక్సిడెంట్ల వలన మరి అందరూ కూడా ఫ్యామిలీ నష్టపోతున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే, కానీ హెల్మెట్ ధరించరు. అలాగనే మరి కార్నర్స్లో కానీ మనము చూసుకోకపోయినట్లయితే ఎదురుగా వచ్చే వాహనాలు మనం గమనించలే పక్షంలో మరి యాక్సిడెంట్లు జరగడము మరి ఇవన్నీ మనము చూస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా సేఫ్టీ ఏదైతే మనకి సిగ్నల్స్ ఉన్నాయో దాని దగ్గర మనం పాటించాలి. అలాగే ప్రభుత్వం మీద తీసుకున్న చర్యలను కూడా మనం అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే కొంతవరకునైనా సరే మన భద్రతగా ఉండగలమనే ఒక ఉద్దేశంతో మరి ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మనము ఈ కార్యక్రమంను 1/1/26 నుంచి 31/1/26 వరకు ఈ భద్రతా వారోత్సవాలు మనం జరుపుకొంచున్నాము. అందులో భాగంగా ఈరోజు వాక్థాన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా. మరి ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరియు మేయర్ మేడము జేసీ గారికి నా యొక్క ధన్యవాదములు. ఇందులో భాగంగా మన రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ వాహనాలు ఉపయోగించే వారందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, అట్లానే సీట్ బెల్ట్లు ధరించాలి. ఇవన్నీ మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము, అందరూ పాటించాలని చెప్తున్నాము. ఎంతమంది పాటిస్తున్నారు అనేది ఒకసారి మీరు అనుకోవాలి. అది అందరూ కూడా పాటించండి. మనం ఉన్నటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించాలని, ప్రకాశం జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మనము అందరూ కూడా తీర్చిదిద్దాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతా నియమాలు ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.